గైస్ మనమైతే ఈరోజు అయితే డ్రోన్ అయితే మేక్ చేస్తున్నాం. దానికి వచ్చేసి కొన్ని ఐస్ స్టిక్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మోటార్ ఉన్నాయి, డీసీ మోటార్స్, స్మాల్ డ్రోన్ సంబంధించి మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా. మనం చూసాం కదా, ఫ్యాన్స్ ఉన్నాయి, అలానే మొత్తం 4 వస్తాయి కదా, 4 అయితే ఉన్నాయి. ఇది ఒకసారి అయితే చెక్ చేద్దాం పని చేస్తున్నాయో లేవో ఒకసారి. అది ఆల్మోస్ట్ పని చేస్తాయి అనుకుంటాను. బ్యాటరీ ఇక్కడ పెట్టాను. పని చేస్తుంది. చూడు, ఇది పట్టుకో, ఒకటి పట్టుకో, ఇది ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, కింద ఆ ఫ్యాన్ తిరిగిద్ది. ఓకేనా? ఇక్కడ చూపించు నాకు, కింద ఇక్కడ చూపించు, అలా పట్టుకో. ఇటు త్వరగా ఇటు అమ్మా. ఇది చూడు, ఇటు చెప్పి. సరే ఇది పట్టుకో. ఈడు భయపడ్డాడు. ఏం కాదు, కింద కూడా పోయిందిరా. సైలెంట్. ఇక్కడ చూపించు. ఓకే, చేయి తగులుతుందా? తగ్గి కింద పెట్టు, సైడ్ కిందకి. చూసారు గైస్ ఎంత స్పీడ్ తిరుగుతుందో, చాలా స్పీడ్గా తిరుగుతుంది. చూద్దాం మనం అయితే. ఇప్పుడైతే ఇవన్నీ కదా, ఫస్ట్ అయితే స్టిక్స్ అయితే మనకైతే 4 స్టిక్స్ కావాలి. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తాము, అందుకనే వీటిని అయితే కొంచెం కట్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం. ముందైతే మోటార్లు ఫిక్స్ చేద్దాం. గ్లూ గన్ రెడీ అయిపోయింది. ఇది గైస్ ఇలా పెడతాం. ఒక్కటి పడతాం అంతేగా. మళ్ళీ స్ట్రైట్కి స్టిక్ పెట్టి వాళ్ళకి పెట్టి ఇక్కడ పెడతాం. అంటే ముందే పెట్టుకోకుండా బాగా వేరుగుంటుంది. కాసేపు ఇలా అయితే మీరు గ్లూ తోటి అయితే అంటించుకోవాల్సి ఉంటుంది. గమ్ కూడా అంటించుకోవచ్చు ఇలాగనే. సేమ్ ఇటు సైడ్ కూడా. అదే జుమ్ము తిరుగుతుంది. నచ్చైతే చూసి మీకైతే చాలా స్ట్రాంగ్ అయితే అతుక్కుంటున్నాయి. ఇది కొంచెం ఆరిపోయింది, అందుకే మళ్ళీ వేస్తున్నా. ఊరిపోతే పెట్టేది ఓకే, వీటికైతే వైర్ కనెక్షన్లు ఇద్దాం. 1 2 ఎందుకు జస్ట్ ఒకసారి ఒక్కొక్కదానికి 2 కావాలి కాబట్టి మొత్తం మనకి 4 కావాలి. అలాంటి అప్పుడు 4 2 8 కావాలి మనకి. 8 నాకు లోపల పడుతున్నాను. ఇలా పైకి గుప్పు ఉంటుంది. ఎత్తుకు తీస్తే అయ్యప్ప 4 కావాలి. 8 4
1 2 3 4 5 6 7 7 8 అయితే వచ్చినాయి. ఎస్. సరే వీటిని బట్ట వింటేద్దాం. ఇదో బ్యాటరీ బేలో బ్యాటరీ డౌన్ బిట్ బ్యాటరీ యా. నా దీనికి ఆలర్ ఉంది. దీనికి కొన్ని నా అది చిన్నది ఎక్కువ కావాలి. అమ్మా ఫోన్ చేస్తున్నాను. ఫస్ట్ లెటర్ కచిన్ చచిన్. గైస్ మీకైతే ఇలా అయితే వైర్లు అయితే కనెక్షన్ చేశాను. చేసాము. మీరు చూసారు కదా ఇక్కడ సేమ్ సేమ్ ఇలా మోటార్కి అయితే వైర్ కనెక్షన్ చేసుకున్నాం. యాక్చువల్గా మనం సెంటర్లో ఒక మార్క్ పెట్టుకుందాం. యాక్చువల్గా ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 14 సెంటీమీటర్స్ ఉంది నియర్ బై. మనం 7 సెంటీమీటర్ దగ్గర మార్క్ పెడదాం. 7 సెంటీమీటర్స్ ఇది ఒక గుర్తు. సెవెన్ సెంటీమీటర్ ఒక మార్కు. ఇంకా ఎలా పడుతుంది? సేమ్ ఇది వచ్చేసి ఇలా పైన అయితే పెట్టేద్దాం. పని అయిపోతుంది. చూస్తున్నారు కదా. బ్లూ ఓ మై గాడ్. మంటుందా? కొంచెం టైట్ అయితే అయింది. గ్లూ గన్ కొంచెం మళ్ళీ హీట్ చేద్దాం. మీకైతే ఇక్కడ ఇంకొక స్టిక్ని తీసుకొని దీనిపైన ఇలా పెట్టేద్దాం. చూసుకోవాలి గాయ్. దీంట్లో వస్తాలి. సేమ్ లాగా ఉంది గాయస్. యా. ఇది అతుక్కోలేదు. మళ్ళీ పెడదాం. పర్లేదు. ఎందుకంటే గ్లూ చాలా టైట్ అయిపోయింది. ఇప్పుడు బాగుంటుంది. నా గ్లూ ఉందా మన దగ్గర? ఇది ఉందా? ఇది ఉందా మన దగ్గర? చాలా ఉన్నాయా? జుమ్మని పోయింది. ఎందుకున్నా గైస్ ఇది కూడా వస్తుంది మళ్ళీ మళ్ళీ. ఒక పని చేద్దాం. దీనికి వేసి అక్కడ అంటిద్దాం. అప్పుడు ఏమన్నా సక్సెస్ అవుతాము. సరిపోయింది గాయస్. షేమ్లో వద్దాగండి గాయస్. కాదు ఇవాళ ఆపిల్ అందాను గాయస్. ఓకే సెట్ అయింది. సేమ్ ఇలాగనే అది కూడా చేద్దాం. ఇంకొక సెట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ సెట్ అయితే చేద్దాం. సేమ్ దీనిలాగానైతే ఇంకొక స్టిక్ని అయితే దీనిపైన అయితే ఇలా అంటించేద్దాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే మంది. సేమ్ గ్లూ అయితే వేస్తున్నా.
ఈ రకంగా వేసాం. దీని అయితే మళ్ళీ వేరే ఏదైనా కటింగ్ అయితే ఒకదాని ఒకటి ప్లేస్ చేద్దాం మనం అయితే. గైస్ డ్రోన్ అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఆల్మోస్ట్ డ్రోన్ షేప్లో చూడండి కదా. దీనికైతే మనమైతే బ్యాటరీ కనెక్షన్ అయితే ఇద్దాం. ప్రస్తుతానికైతే డ్రోన్ షేప్ అయితే మనకు వచ్చేసింది. నెక్స్ట్ బ్యాటరీ ఈ కనెక్షన్ ఇచ్చేద్దాం. కింద సపోర్ట్కి అయితే ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కింద చూద్దాం, పైన అయితే బ్యాటరీ పెట్టేద్దాం, చూద్దాం ఏం జరగబోద్దాం. గాయ్స్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది డ్రోన్ అయితే. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఫిక్స్ చేస్తున్నాం. మీకైతే ఆన్ ఆఫ్ బటన్ మనకు తెలిసిందే కదా. ఆన్ ఆఫ్కి అయితే ఒక సైడు ఒక ఎండ్లో ఒకటి బిగిస్తాం. మనం షోల్డరింగ్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఈ మోటార్లు వేరే దానికి యూజ్ చేస్తాం కాబట్టి షోల్డరింగ్ చేయట్లేదు. జస్ట్ గ్లూ వాడతాం అంతే, అంత మించి వేరే ఏముండదు. దీనికి ఒకటి అంటించాం కదా. హాయ్ గాయ్స్, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయితే మీకు డ్రోన్ రెడీ అయింది. ఒకసారి ఆన్ చేసి చూస్తాను స్టార్ట్ అవుద్దా లేదో. మీరేమన్నారు, స్టార్ట్ అవుద్దా లేదనేది మీరైతే కామెంట్ చేయండి. నేనైతే బటన్ అయితే ఆన్ చేస్తున్నా. వావ్, చూస్తున్నారు గాయ్స్ ఏం జరుగుతుంది ఇక్కడ. రైట్, ఇక్కడైతే ఒకటి ఫ్యాన్ అయితే ఊడిపోయింది, పైకి లేసి వచ్చింది. మళ్ళీ ఒకసారి అయితే ఆన్ చేస్తాను. అది చూడండి గాయ్స్, చిన్నగా టచ్ చేయకుండా స్లోగా. వావ్, చూసారా గాయ్స్ ఏం జరుగుతుంది ఇక్కడ. టచ్ చేయకండి. వావ్, ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. దీనికి డెకరేషన్ చేసి అన్నీ చేస్తే వేరేలాగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా మూవ్ అవుతుందో. దీన్ని జస్ట్ ఒక చిన్న బోర్డ్ లాంటిది టచ్ చేస్తే చాలు, ఇదే మోటార్లతో అయితే పైకి అయితే గాల్లో కూడా ఎగిరించవచ్చు మనం. అది కూడా ట్రై చేద్దాం. దీనికి ఒక రిమోట్ కంట్రోల్ కావాలి, అలానే ఒక బోట్ అయితే కావాల్సి ఉంటుంది. అది తెస్తే ఏంటంటే గాల్లోకి ఎగిరిద్ది, ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్స్ అయితే వస్తాయి మనకైతే. ఇక్కడైతే మళ్ళీ ఇంకోటి మీకు బ్యాలెన్స్ తప్పింది, ఎందుకంటే ఒక సైడ్ మోటారు ఊడిపోతుంది, అది ఫ్యాన్ ఊడిపోతుంది.